హాయ్ అండి. చాలామంది పూజకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది. పూర్తిగా చూడండి. ముందుగా ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి. అలా తీసుకున్న క్లాత్ పైన శివుడు ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫోటో ముందల స్వాస్తిక్ గీసి ఉన్న ప్లేట్‌లో గ్లాస్ బియ్యం పోయాలండి. అలా పోసిన తర్వాత పసుపు నీళ్ళలో టెంకాయని కడిగి ఆ టెంకాయని దేవుడి ముందల పగలగొట్టి నార తీసి ఇలా 3 కన్నులు కనిపించేటట్లు తీసుకోవాలండి. ఆ తీసుకున్న టెంకాయ పైన 5 గంధము మరియు కుంకుమ బొట్లు కలిపి పెట్టాలండి. అలా పెట్టిన టెంకాయ లోపల దీపమాయిలు వేసి చుట్టుముట్టు పూలతో అలంకరించుకోవాలండి. అలా అలంకరించుకున్న తర్వాత మన టెంకాయ కొట్టినప్పుడు ఇంకొక ముక్క ఉంటుంది కదండి, దాంట్లో నేను బెల్లం ముక్క పెట్టాను. మీరు దేవుడికి నైవేద్యం కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత 2 ఒత్తులని తీసుకొని ఒకటిగా చేసి 3 వైపులా కూడా పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత ఒక అగరపుల్లతో మూడిటిని వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత మనం సాంబ్రాణి వేస్తాం కదండి దీపము పెట్టేటప్పుడు దేవుడికి, అది ఒకటి తీసుకొని వెలిగించుకొని పక్కలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత 5 అగరత్తులు తీసుకొని వాటిని కూడా వెలిగించుకొని దేవుడి దగ్గర 3 సార్లు తిప్పాలండి. అలా తిప్పిన తర్వాత కర్పూరంతో దేవుడికి హారతి చేయాలండి. చేసి దేవుడికి 3 సార్లు చూపించి పక్కలో పెట్టుకోవాలి. ఈ పూజకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి.